ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన మాటను ప్రభు ఉదయకాల సమయం మనకు అనుగ్రహించి ఉన్నారు. ఏమని అంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ప్రభునందే గుప్తములై ఉన్నవి. ఈ ఉదయకాలం ఒకవేళ నీ ఆత్మీయ జీవితం విషయమై, భౌతిక సంబంధమైన వ్యవహారములు చక్కబెట్టుట విషయంలోనూ మరి జ్ఞానం లోపించినట్టుగా, ఒకవేళ నీకున్న ఆ బుద్ధి చాలనట్టుగా, పరిస్థితులను సరిచేయుటకు ఒకవేళ నీకు జ్ఞానం లేనట్టుగా ఒకవేళ ఉన్నావేమో, అయితే ఈ ఉదయకాలం ప్రభు సెలవిస్తున్నాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నాయందు గుప్తములై ఉన్నాయని. ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ లోకం, అంధకారం, చీకటి, పాపంలో నుండి మనకి విడుదలిచ్చాడు. ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించినాడు. ఆయన ఆ యొక్క బలియాగము ద్వారా మనకి విమోచనమును, మరి ప్రభు ద్వారా రక్షణను ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రాముఖ్యంగా దేవుడు మనందరి కోసం ఈ గొప్ప కార్యం జరిగించాడు. అయితే దానితో పాటు మరి ఆయన బుద్ధిని, జ్ఞానాన్ని, సర్వ సంపదలను, దీర్ఘాయుష్ను, ఐశ్వర్యమును, ఆశీర్వాదమును కూడా మనకి మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించాడు. సిలువలో మరి ఆయన నిరుపేద వ్యక్తిగా చేయబడి, రిక్తుడిగా చేయబడి, ఆయన మరి సిలువ వేయబడటం, ఆయన నింద, అవమానం, శ్రమ పొంది ఆ యొక్క శ్రమల ద్వారా మనకు ఘనతనివ్వటం, సిలువలో మరి రక్షణ మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించి మరి ఆయన బలి అయి మనకి జీవాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రభు తన బలియాగం ద్వారా మనకు అనుగ్రహించారు. రక్షణ పొందిన నీ జీవితంలో ఆశీర్వాదమును కూడా ప్రభు అనుగ్రహించాడు. బుద్ధిని, జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైన పైనుండి అనుగ్రహింపబడే ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకున్న సమస్యలు, పోరాటాలు, వ్యతిరేకతలు, బలహీనతలు, వీటన్నిటి నుండి తప్పించబడే మార్గము ఆయన మనకు అనుగ్రహించే జ్ఞానం. దేవుని యొద్ద మనం జ్ఞానం కొదవై ఉన్నప్పుడు, దేవుని యొద్ద మనం అడుగుతుండగా నిశ్చయంగా ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. బిడ్డల విషయమై చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనకి కావలసిన బుద్ధిని, జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించి సర్వ సంపదలను మనకిచ్చి ఆయన మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. కనుక ఆయన యందు గుప్తమై ఉన్న వాటి కొరకు మనం ఎక్కడెక్కడికో పరిగెత్తక, దేవునికి లోబడి ఆయన యొక్క సహాయాన్ని అడుగుతున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సకాలంలో దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఆయన ఇకను ప్రొవైడ్ చేయబోతున్నాడు, నీకు సమకూర్చబోతూ ఉన్నాడు. ఆమెన్. కనుక ఈ మాటను మీరు ఎత్తిపట్టి మీ అనుదిన అవసరతల్లో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, పరిష్కరించలేని పరిస్థితులు మీ చుట్టూ ఉంటున్నప్పుడు, ఎలా దీంట్లోంటి బయటికి రావాలి అనే సమస్యలో మీరు ఉంటున్నప్పుడు దేవుడిని అడగండి. నిశ్చయంగా మీరు ప్రార్థిస్తూ ఉండగా బుద్ధిని, జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. సర్వ సంపదలను ఆయన దయచేయబోతున్నాడు. ఎందుకంటే అవన్నీ ఆయనలోనే గుప్తములై ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ఏ ఏ సమస్యలతో మీరున్నా ఈ సమయంలో దయచేసి నాతో పాటు కలిసి కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప సమాధానం మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు మీ యందు గుప్తములై ఉన్నాయని ప్రభా మీరు మాట్లాడుతున్నారు. బుద్ధి నాయన ఒక సర్వ సంపద, జ్ఞానము నాయన ఒక సర్వ సంపద. అయ్యా తండ్రి, లోక సంబంధమైన ధనము, ఆశీర్వాదం సమస్తం ప్రభా, దీర్ఘాయుష్షు నాయన తండ్రి నీలోనే గుప్తములై ఉన్నాయి. అవునయ్యా, ఈ ఉదయకాలం నీ ప్రజలు ఏ కరువుతో, అక్కరతో, ఇబ్బందులతో, కొదువతో ప్రభా ఉంటున్నారు, వారందరి విషయమే జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారికి నీ ఆత్మ సహాయం యేసు నామములో దయచేయబడును గాక. వారికి ఉన్న సమస్యల విషయమై పరిష్కరించుకున్నట్టు కావలసిన జ్ఞానం, బుద్ధిని ప్రభాని బిడ్డలకు కలుగచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల, అనారోగ్యం, అప్పుల నుండి విడుదల దయచేయండి. ఆత్మీయ జీవితాల ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. ప్రతి పోరాటాలు అయిపరచబడును గాక. మంచి వివాహాలని బిడ్డలకు జరిగించండి. గర్భఫలములను దయచేయండి ప్రభా. వ్యాపారంలో, ఉద్యోగం ప్రతి నష్టాలు, డిస్టర్బెన్సెస్ అన్ని యేసు నామములో కొట్టివేయబడును గాక. బ్లాక్ అయిపోయిన అమౌంట్ కొరకు ద్వారాలు తెరవండి. నజరేయుడైన యేసు నామములో అప్పుల కాడి విరగొట్టబడును గాక. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలు
తండ్రి రాస్తున్న ఎగ్జామ్స్లో ప్రభా, ఉద్యోగ ప్రయత్నాల్లో తండ్రి అయ్యా యేసు నామములో అద్భుతమైన సహాయం వారందరికీ పంపబడును గాక. ప్రాముఖ్యంగా ఎందరూ నాయన ఈ వాగ్దానాన్ని ఆయా ప్రాంతాల్లో చూస్తున్నారు వారందరికీ క్షేమాన్ని, నీ కాపుదలని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలు అందరినీ దర్శించండి. వారి జీవితంలోని బుద్ధియు, జ్ఞానము, సర్వ సంపదలు యేసు నామములో దయచేయబడును గాక. నీ దయా కిరీటం వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వినండి. ఇంకా అనేకులకు మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులకి ఈ ఉదయకాలమే షేర్ చేయండి. మరి కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ ఈ యొక్క పరిచర్యలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను ఈ పట్టణంలో ప్రభు కొనసాగిస్తూ ఉన్నారు తన నామ మహిమార్థమై. మరి కనుక ప్రభు చిత్తమైతే మరి మీరు చూస్తూ ఉన్నారు ఆ యొక్క మందిర నిర్మాణ క్లిప్పింగ్స్ అన్నీ. ప్రభు మీ హృదయంలను ప్రేరేపిస్తే ఇంకా మరి ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క నిర్మాణ పనులు త్వరగా జరుగునట్లుగా, మరొక స్లాబ్ కొరకు దేవుడు అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు మీరును సహకరించండి. మరి అదేవిధంగా అనుదినము మీ ప్రార్థనల్లో పరిచర్య, మందిర నిర్మాణం కొరకు మరి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఇక వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉదయకాలం వాగ్దానం వస్తుంది. ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి స్వస్థత అద్భుతముల ఆరాధన మరి యూట్యూబ్లో లైవ్ ప్రసారం వస్తూ ఉంది. కనుక ఇక లైవ్ ప్రోగ్రాంలో మీరు పాల్గొనండి. 9 గంటల నుండి మధ్యరాత్రి వరకు జరుగుతుంది. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ఆ సమయంలో మీరు కాల్ చేస్తే మీ కొరకు ఆ సమయంలో ప్రేయర్ చేయడం జరుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రేరేపించబడినట్లయితే స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ యొక్క అమూల్యమైన కానుకలను మీరు పంపగలరు. పరిచర్యలు అవి నమ్మకంగా వాడబడతాయి. ఎప్పటికప్పుడు ఆ వివరాలను మీకు తెలియపరుస్తూ ఉంటాం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు కొరకు మనం ఒక అడుగు ముందుకేస్తుండగా దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.